Aditya Degree Colleges, leading companies లో 10,000 plus placements with 13.5 lakhs highest package. నంద్యాలలో షాకింగ్ ఘటన జరిగింది. భర్తను చంపేసి డోర్ డెలివరీ చేశారు. మృతుడు పెయింటర్ రమణకు భార్యతో విభేదాలున్నాయి. 2 నెలల క్రితం పుట్టింటికి భార్య రమణమ్మ వెళ్ళింది. భార్య కోసం పిడుగురాళ్లకు రమణ వచ్చాడు. మద్యం మత్తులో అక్కడి బంధువులతో ఘర్షణ జరిగింది. రమణపై దాడి చేయడంతో చనిపోయాడు. రాత్రికి రాత్రే నంద్యాలకు మృతదేహం వచ్చింది. అసలు ఏమీ తెలియనట్టు భార్య రమణమ్మ నటించిన పరిస్థితి. పోలీసుల విచారణలో పూర్తిగా నిజం అనేది బయటపడింది. నంద్యాలలో షాకింగ్ ఘటనకు సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. భర్తను భార్య బంధువులు కలిసి దారుణంగా చంపేసి డోర్ డెలివరీ చేశారు. భార్య భర్తల గొడవల కారణంగా పల్నాడులో హత్య చేసి మృతదేహాన్ని నంద్యాలకు తీసుకొచ్చారు. భార్య ఏమీ తెలియనట్టు యాక్ట్ చేసింది. కానీ కుమార్తె ఫిర్యాదుతో నిజం మొత్తం బయటపడింది. భార్య భర్తల గొడవ కారణంగా ఈ హత్య జరిగినట్టుగా సమాచారం వస్తుంది. ఈ ఘటనకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కిరణ్ లైవ్లో జాయిన్ అయ్యారు. కిరణ్తో మాట్లాడదాం. కిరణ్, పల్నాడులో చంపేశారు, తర్వాత నంద్యాలకి ఆ డెడ్ బాడీని షిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఈ భార్య తరఫునటువంటి బంధువులు అందరూ కలిసి చాలా దారుణంగా రమణను చంపేశారు. మళ్ళీ రాత్రికి రాత్రే నంద్యాలకు తీసుకొచ్చారు. అంటే ముందుగా దీన్ని ఎలా చిత్రీకరించాలని ప్రయత్నం చేశారు? ఈ డెడ్ బాడీని తీసుకొచ్చిన తర్వాత భార్య ఏం చెప్పింది? వారి కూతురు ప్రస్తుతం ఇస్తున్నటువంటి సమాచారం ఏంటి? అయితే నంద్యాలలో అయితే కలకలం అయితే రేపింది. ఏదైతే భార్య భర్తను చంపి డోర్ డెలివరీ చేసిన ఘటన అయితే నంద్యాలలో కలకలం రేపుతుంది. అయితే నిన్న తెల్లవారుజామున జరిగిన సంఘటన అయితే వెలుగులోకి వచ్చింది. అయితే 2 నెలల క్రితం అయితే ఏదైతే భార్య రమణమ్మ, భర్త రమణ అయితే పెయింటర్ గా విధులు నిర్వహిస్తాడు, పెయింటర్ పని చేసుకుంటుంటాడు. 2 నెలల క్రితము భార్య భర్తల మధ్యలో గొడవ అయితే మొదలైంది. అయితే ఆ గొడవ గల కారణం వివాహేతర సంబంధం. అయితే భర్త ఎవరైతే రమణ ఉన్నారో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్య తరచూ గొడవ పడి 2 నెలల క్రితం అయితే పల్నాడు జిల్లా పిడుగురాళ్ళకైతే పుట్టింటికైతే వెళ్ళడం జరిగింది భార్య రమణమ్మ. అయితే ఇదే విషయంలో తరచూ ఫోన్ లో గానీ తరచూ కూడా గొడవ పడేవాళ్ళు రమణమ్మ. అయితే 2 రోజుల క్రితం ఎవరైతే రమణమ్మ వాళ్ళ బావమరుదులు వాళ్ళు ఫోన్ చేసి వచ్చి నీ భార్యని రమణమ్మని తోలుకపో అని చెప్పేసి రమణకి ఫోన్ చేయగా, అలాగే భార్య కూడా ఫోన్ చేసి తెలిపింది, నేను కూడా వస్తాను, మీరు వచ్చి తోలుకపోతే వస్తానని చెప్పేసి ఆ తెలపడంతో వెంటనే ఒకటిన ఏదైతే రమణ భార్య పుట్టింటికి వెళ్ళి పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ళకైతే వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ మద్యం మత్తులో ఎవరైతే రమణ వాళ్ళ బామర్దులు ఇద్దరు కూడా మద్యం మత్తులో తాగి గొడవ పడి అక్కడ జరిగిన ఘర్షణలోనే చావుకు గల కారణం అని చెప్పేసి అయితే తెలుస్తుంది. మరుసటి రోజే భార్య వాళ్ళ అన్నదమ్ములు మొత్తం ఒక ఆటోలో తీసుకొచ్చి ఇంటి దగ్గర నంద్యాలలోని నూనెపల్లి వద్ద ఇంటి దగ్గర అయితే డోర్ డెలివరీ చేసి ఆటోలో మృతదేహాన్ని ఇంటి ముందర పెట్టేసి రమణ వాళ్ళ బామర్దులు అయితే వెళ్ళిపోవడం జరిగింది. భార్య అక్కడే ఉండింది. భార్య ఉండడంతో ఇంట్లో కోడలు రమణమ్మ వాళ్ళ కొడుకు వాళ్ళ భార్య అయితే ఉంది. వెంటనే అక్కడ అనుమానం వచ్చింది. వెంటనే అడగడం జరిగింది రమణమ్మని. ఏం జరిగిందంటే, గొడవ పడి చనిపోయినాడు, ఆడ కింద పడి చనిపోయినాడు, తాగొచ్చి చనిపోయాడు అని చెప్పేసి రమణమ్మ తెలపడంతో కొంచెం అనుమానాలు అయితే వ్యక్తమైనాయి ఆడ ఇంట్లో వాళ్ళకి. అయితే రమణకి మొత్తం ఒంటి మీద గాయాలు అవన్నీ ఉండడంతో మొత్తము అనుమానం వ్యక్తం కావడంతో వెంటనే ఎవరైతే ఉన్నారో కోడలు వాళ్ళు నంద్యాల పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే వెంటనే అంత్యక్రియలు ఆపేసి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిమిత్తం అయితే ఇప్పుడు పోస్ట్ మార్టం జరుగుతుంది. పల్నాడు పోలీసులకు కూడా నంద్యాల పోలీసులు ఫిర్యాదు చేశారు. ఇక్కడ ఘటన జరిగింది, అక్కడ ఘటన జరిగింది, హత్య అని అనుమానం అయింది. ఇప్పుడు ఈ బాడీని పోస్ట్ మార్టం పంపించామని చెప్తే ఇప్పుడు ప్రెసెంట్ పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పోలీసులు అయితే నంద్యాలకు చేరుకొని విచారణ అయితే చేస్తున్నారు. ఇప్పుడు నంద్యాల పోలీస్ స్టేషన్ లో భార్యను అయితే అదుపులోకి తీసుకున్నారు. ఆ బంధువులు కూడా అదుపులోనే ఉన్నారా? భార్యతో పాటు ఇంకొంతమంది కలిసి ఇంత దారుణం చేశారు కదా. అంటే భార్యతో పాటు వచ్చిన వాళ్ళ బంధువులు శవాన్ని పెట్టేసి మృతదేహాన్ని ఇంటికాడ పెట్టేసి వాళ్ళైతే వెళ్ళిపోవడం జరిగింది. ఓన్లీ భార్య ఒకటే ఉంది మృతదేహం వద్ద. అందుకే ఇప్పుడు భార్యను ఒకటి పోలీసులు అయితే అదుపులో తీసుకొని విచారణ అయితే మొదలు పెడుతున్నారు. ఓకే కిరణ్, అది సమాచారం. నంద్యాలలో షాకింగ్ ఘటనకు సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. భర్తను భార్య తరఫు బంధువులు కలిసి చంపేసి డోర్ డెలివరీ చేశారు. అయితే ఎవరైతే చనిపోయాడో
అతని కుమార్తె ఏమన్నదో ఈ ఘటనకు సంబంధించి ఒక్కసారి విందాం. మా అమ్మ 2 డేస్ కింద ఫోన్ చేసి అతన్ని చూడాలనిపిస్తుంది, ఆమె తగ్గిపోయింది, మీ నాన్న పిలుచుకోనరా చూడాలంటాను, అట్టనే నేను కూడా వస్తాను అని చెప్పింది సార్. అని మా నాన్న నమ్మకంతో మా అత్త అడిగింది కదా ప్రేమతో, మా భార్య కూడా నాతో ఫోన్లో మాట్లాడింది, పోయి పిలుచుకురావచ్చు అని పోయినాడు సార్ నమ్మకంగా. నిన్న పోయేటప్పుడు కూడా ఫోన్ చేసినాడు, పోతనలే అని, సాయంత్రం కూడా వేసినాడు వచ్చినలే ఇప్పుడు అని చేసింటే, వీడియో కాల్ చేసింటే మీ అమ్మ ఇప్పుడు కూడా అటనే మాట్లాడుతుంది, రాను ఏమోలే నేను ఎంత తప్పు చేసినా ఏమోలే వదిలేయి పాప మోహన్ చూసి రా అని చెప్పినారు సార్. అదే వాళ్ళిద్దరు వాయించుకుంటా సరేలేమ్మా మీ అమ్మ ఇంతే అంటదిలే, మేము తిన్నాంలే ఇంకా పండుకున్నా పొద్దున ట్రైన్కి వస్తాంలే నేను మీ అమ్మ అన్నారు సార్. అదే లాస్ట్ కాల్ వీడియో కాల్. పొద్దున వెళ్ళి మా అమ్మ 5:30 గట ఎవరబ్బా అని చూసి వెళ్ళి ఫోన్ అది వాకిలి కొట్టింది. ఎవరని చూస్తే మా పెద్ద మామ మా అమ్మ అందరు కారులో మా నాన్న ఎత్తుకొని వచ్చి బయట మంచం మీద పడేసి మా పెద్ద మామ వెళ్ళిపోయినాడు కారులో. మా అమ్మని అడుగుతుంటే ఏం కాలే మీ నాన్నే తాగి రాత్రి ఆడ వాళ్ళతో కొట్లాడినారు, వాళ్ళే కొట్టినారు, ఫోన్ చేసింటే మేము పోయినాం, అప్పుడే ప్రాణం అయింది వేసుకొచ్చినాం అని చెప్పింది సార్. అమ్మ వాళ్ళే చంపినారు అందరికి కావాలని ప్రేమతో రప్పించుకొని. ఉన్నాయి సైనికులో కూడా అన్ని గాయాలు తగిలినాయి, కారం పొడి తలకి మొత్తం ఉంది. అది కారం పొడితో కళ్ళల్లో కొట్టి చాలా దారుణంగా చంపేశారని చెప్పి కూతురే చెప్తున్న పరిస్థితుంది. భర్తను భార్య తరఫు బంధువులు అత్యంత దారుణంగా చంపేసి డోర్ డెలివరీ చేశారు. భార్యాభర్తల గొడవ కారణంగా పల్నాడులో హత్య చేసి మృతదేహాన్ని నంద్యాలకు తీసుకొచ్చారు. భార్య ఏమీ తెలియనట్టు భలే యాక్ట్ చేసింది. కానీ కుమార్తె మాత్రం కంప్లైంట్ ఇవ్వడంతో నిజం మొత్తం బయటపడింది. భార్యాభర్తల గొడవ కారణంగా ఈ హత్య జరిగినట్టుగా సమాచారం వచ్చింది. ఈ ఘటనకు సంబంధించినటువంటి అక్కడ పూర్తిగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు పోలీసులు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా కూపీలాగుతున్నారు, ప్రతి ఒక్క ఆధారాన్ని కూడా తీసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే పోస్ట్ మార్టం నిమిత్తం ఆ డెడ్ బాడీని కూడా ఆసుపత్రికి పంపించారు. అలాగే రమణ భార్య రమణమ్మని అలాగే బంధువులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది.